నువ్వు ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నువ్వు నా జీవితాన్ని నాశనం చేయొద్దు. ఆమె జీవితాన్ని నాశనం చేయడం మీకు ఆపు. నువ్వు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించొద్దు. సో, ఇలా. సో, ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్‌లో ఎలా చెప్పొచ్చో చూద్దాం. సో, నాశనం చేయడాన్ని ఇంగ్లీష్‌లో ఏం చెప్తారంటే రూయిన్. ఓకేనా? సో, కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేశావు. యూ రూయిన్డ్ హర్ లైఫ్. నువ్వు ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? వై డిడ్ యూ రూయిన్ హర్ లైఫ్? నువ్వు నా జీవితాన్ని నాశనం చేయొద్దు. డోంట్ రూయిన్ మై లైఫ్. నేను ఆమె జీవితాన్ని నాశనం చేయలేదు. ఐ డిడ్‌ంట్ రూయిన్ హర్ లైఫ్. నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేయాలి. యూ షుడ్ రూయిన్ హర్ లైఫ్. నువ్వు నా జీవితాన్ని నాశనం చేయకూడదు. యూ షుడ్ నాట్ రూయిన్ మై లైఫ్. నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు డూ యూ వాంట్ టు రూయిన్ మై లైఫ్? నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు రూయిన్ హర్ లైఫ్? నువ్వు ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు రూయిన్ హర్ లైఫ్? నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించొద్దు. డోంట్ ట్రై టు రూయిన్ మై లైఫ్. నేను ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను. సో, దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.